ఈ-కామర్స్ పై న్యాయ సలహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు షాపింగ్ చేయడం అంటే షాపింగ్ మాల్ కి వెళ్లి గంటల తరబడి షాపింగ్ చేస్తే తప్ప పని అంత సులువయ్యేది కాదు. కానీ ఇప్పుడు అంతా చేంజ్. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ తో ప్రపంచం నలుమూలలా ఉన్నదంతా మనం ఈజీగా షాపింగ్ చేయగలుగుతున్నాం. ఇదంతా ఈ-కామర్స్ చలవే. ఈ-కామర్స్ పై ప్రజలకి ఎన్నో సందేహాలు ఉండొచ్చు. అయితే ఆ సందేహాలకు చట్టపరమైన న్యాయపరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రముఖ సైబర్ లా ఎక్స్పర్ట్ సాయి సుశాంత్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు అవర్ షో సార్. నమస్కారం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కామర్స్ అనేది చాలా పాపులర్ గా జరుగుతుంది. ఒక వెబ్సైట్సే కాదు, మొబైల్స్ కూడా వాడుతున్నారు ఇది చేయడానికి. సో దీన్ని మొబైల్ కామర్స్ అని కూడా అంటారు. అలాగే మనం సోషల్ మీడియాని కూడా ఈ కమర్షియల్ యాక్టివిటీస్ జరపడానికి, అదే పర్చేజ్ అండ్ సేల్ కోసం వాడుతున్నాం. దీన్ని సోషల్ కామర్స్ అని కూడా ఈరోజు మనం అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నా వీడియోస్ చూసామంటే ప్రతి ఒక్కరు ఈ కామర్స్ ద్వారానే పర్చేసింగ్ అనేది చేస్తున్నారు. లైక్ మొబైల్స్ కానీ, చిన్న హెయిర్ పిన్స్ దగ్గర నుంచి శాండల్స్, స్వెటర్స్, ప్రతి ఒక్కటి. సో కస్టమర్స్ అంటే ఈ కామర్స్ లో బై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా పాపులర్ గా యూజ్ చేస్తున్నారండి ఈరోజు ఈ కామర్స్. ఎందుకంటే ఈరోజు మనం షాపింగ్ కాంప్లెక్సెస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక క్లిక్ తోటి ఐదర్ మన మొబైల్ నుంచి కానీ లేకపోతే మన కంప్యూటర్ నుంచి కానీ మనం ఈ షాపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో ఏదో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ని ఆ మార్కెట్కి వెళ్లకుండా జస్ట్ ఒక కంప్యూటర్లో కూర్చొని లేకపోతే ఒక మొబైల్ ముందర కూర్చొని ఈరోజు ఆ పర్టికులర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ని మనం కొనగలుస్తున్నాం. ఇది ఒకటే కాదండి, చాలా అడ్వాంటేజెస్ కూడా మనకి ఈ రోజు ఉన్నాయి. మనం వెళ్ళి క్యూలో నిలబడి అలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే మొబైల్ వాలెట్ అని, ఈ పేమెంట్ అని చాలా మనకి ఈ బ్యాంక్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న తరుణంలో ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వాడి చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఈరోజు దీన్ని ఉపయోగిస్తున్నారు పేమెంట్స్ కోసం. సో మనం వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర నించొని ఆ పరిస్థితి వాళ్ళు తప్పి జస్ట్ ఒక క్లిక్ తోటి మనం పేమెంట్ అనేది మనం చేయగలుగుతున్నాం. కానీ ఇది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు సెక్యూర్డ్ అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్ మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ కామర్స్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇండియా అనే ప్లేస్లో. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ గారి మేడ్ ఇన్ ఇండియా కానీ లేకపోతే డిజిటల్ ఇండియా విజన్ మనం చూసినట్టయితే ఈ కామర్స్ అనేది సిటీల్లోనే కాకుండా రూరల్ ప్లేసెస్లో కూడా దాన్ని తీసుకెళ్లే అవకాశం మనకి ఈరోజు కనపడుతోంది. చాలా వెబ్సైట్స్ ఈరోజు మనం చూసినట్టయితే ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే మనం మొబైల్ లేని మనిషి ఈరోజు ఉండడు కాబట్టి ఆ మొబైల్ ద్వారా తను ఎక్కడ కూర్చున్నా సరే ఆ మొబైల్ ద్వారా తను పర్చేస్ చేసుకునే కెపాసిటీని ఈరోజు మన ఇంటర్నెట్ ఇచ్చింది మనకి. దీన్ని ఈ కామర్స్ ద్వారానే ఇది మనకి సాధ్యపడింది. సో కానీ మనకి కొన్ని చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ కామర్స్ షాపింగ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్, 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎక్కడ ఉండదు. కాబట్టి రీజనబుల్లీ సేఫ్ అంటూ ఉంటాం మేము. ఆ రీజనబుల్లీ సేఫ్గా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం ఏం చూడాలి అంటే మనం ఆ వెబ్సైట్ నిజంగా లీగల్గా ఉందా లేదా అనేది మనం ఈరోజు చూడాలి. దానిలో ఇవాళ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ కామర్స్ కంపెనీస్ కూడా ఈరోజు చాలా ఈ కామర్స్ కంపెనీస్ ఇలాంటి నియమాలు లేకపోతే ఈ చట్టపరమైన సూచనలు ఇవాళ పాటించడం లేదు. అది ఎందుకు పాటించట్లేదు అంటే దానివల్ల అనర్థాలు ఏంటో మనం ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కామర్స్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ లేకపోతే మీరు ఏదైతే అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారో దానిలో ఈ చట్టపరమైన డాక్యుమెంటేషన్ అనేది ఉందా లేదా అనేది ప్రైమరీగా మనం చెక్ చేసుకోవాలి. అది ఉన్నట్టుంటేనే మీరు షాపింగ్ చేయండి. అది లేనట్టయితే షాపింగ్ చేయకండి. ఎందుకంటే షాపింగ్ చేసిన రేపు పొద్దున మనకి ప్రాబ్లం తలెత్తే అవకాశం కనపడుతుంది మనకి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ చట్టపరమైన అంశాలు ఉన్నాయా లేదా అనేది కామన్ పీపుల్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రథమంగా ఇప్పుడు భారతదేశంలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఒకటి ఉందండి. దీన్ని మనం సైబర్ చట్టం అని కానీ సైబర్ లా అని కానీ అంటూ ఉంటాం. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది మనకి. అలానే ఒక మేజర్ మార్పు కూడా అమెండ్మెంట్ అంటాం మేము, అమెండ్మెంట్ కూడా జరిగింది 2008 సంవత్సరంలో. ఈ మెయిన్ ఉద్దేశం ఈ యొక్క చట్టం, ఈ సైబర్ చట్టం ఉద్దేశం ఏంది అంటే ఈ లీగల్ రికగ్నిషన్. ఇప్పుడు ఏదైతే ఈ కామర్స్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, వీటన్నిటికీ లీగల్గా రికగ్నిషన్ ప్రొవైడ్ చేయడానికే ఈ యాక్ట్ ఈరోజు మనకి పరిగణలోకి వచ్చింది. సో ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే అంటే ఈ కామర్స్కి సంబంధించింది కానీ వెబ్సైట్కి సంబంధించింది కానీ
ఎలాంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేసే వాళ్ళు ప్రప్రథమంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని ఆధారంగా చేసుకొని దానిలో ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వబడ్డాయో అది వాటిని ఫాలో అయ్యి బిజినెస్ చేసినట్టయితే మనకి ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. చట్టపరంగా మనకి ఏ ప్రాబ్లం అయినా మనం ఫేస్ చేసినా దాన్ని మనం సాల్వ్ చేసుకునే ప్రొవిజన్ మనకి ఈ పర్టికులర్ యాక్ట్లో ఉందండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 2008 సంవత్సరంలో ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ కాన్సెప్ట్ పేరు ఇంటర్మీడియరీ అంటూ ఉంటాం మేము. ఈ ఇంటర్మీడియరీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క ఆన్లైన్ బిజినెస్ ప్రమోట్ చేసే వాళ్ళు కానివ్వండి, వెబ్సైట్ డెవలప్ చేసి వెబ్సైట్ హోస్ట్ చేసే కంపెనీలు అవనివ్వండి, ఈ కామర్స్ చేసే కంపెనీలు అవనివ్వండి, కామర్స్ లేకపోతే మొబైల్ అప్లికేషన్ ప్రొవైడ్ చేసే కంపెనీలు అవనివ్వండి, వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి ఎంతవరకు మేము సక్రమంగా పాటించాము, దానిలో ఉన్న నియమాలను నిబంధనలు ఎంతవరకు మనం పాటించి ఎంతవరకు మనం వాటిని ఇన్కార్పొరేట్ చేసాం అనేది మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్మీడియరీ కాన్సెప్ట్ అనేది ఒక గేమ్ చేంజర్ అంటూ ఉంటాం. ఎందుకంటే అది ఇప్పటిదాకా ఉన్న ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి, ఇప్పటిదాకా ఉన్న చట్టాలను కానివ్వండి ఒక్కసారిగా రూపుమాపింది ఆ ఇంటర్మీడియరీ అనే కాన్సెప్ట్. సార్ వాట్ ఈస్ ఇంటర్మీడియరీ యాక్చువల్లీ? ఇంటర్మీడియరీ అంటే మనం నార్మల్గా ఇప్పుడు తెలుగు భాషలో మనం అర్థం చేసుకుంటే మధ్యవర్తి. ఇంటర్మీడియరీని కరెక్ట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే మధ్యవర్తి అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యవర్తి అనేది ఏంటి? నార్మల్గా ఇప్పుడు మనం మిడిల్ మెన్ అంటాం నార్మల్ బిజినెస్లో. ఇప్పుడు అలాగే ఈ కామర్స్లో కూడా 2 రకమైన ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఒక రకమైన ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే సెల్లర్ ఉన్నాడో తన వెబ్సైట్ ద్వారా తన ప్రోడక్ట్స్ని అమ్ముతాడు డైరెక్ట్గా తన వెబ్సైట్ ద్వారా. దాన్ని ఫస్ట్ డైరెక్ట్గా ఈ కామర్స్ అని పిలవచ్చు. కానీ 2వ రకమైన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వీటి కూడా ఈ కామర్స్ అని పిలుస్తాం. అది ఎలా ఉంటాయంటే వెబ్సైట్స్ అవి ఒక మార్కెట్ని ప్రొవైడ్ చేస్తాయి. మనం ఈరోజు చూసినట్టయితే రైతు బజార్ ఎలాగైతే మనకు ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఉందో ఆ ప్లేస్లో మనకి చాలా ప్లేసెస్ నుంచి వచ్చిన సెల్లర్స్ అక్కడ కూర్చొని అమ్ముతారు. అదే రకమైన ప్లాట్ఫామ్ని ఈరోజు మనకి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అంటాం. ఇప్పుడు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఈ రకమైన ప్లాట్ఫామ్ని మనకు ప్రొవైడ్ చేసాయి. సో దీంతో ఏమవుతుందంటే చాలా రకమైన ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో సెల్లర్స్ ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ దేశాల్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ నేను అమ్మాలనుకుంటే డైరెక్ట్గా నా వెబ్సైట్ నేను అమ్మక్కర్లేదు, ఇలాంటి మార్కెట్ ప్లేస్ ద్వారా నేను అమ్మితే ఈ మార్కెట్ ప్లేస్ నన్ను కస్టమర్స్ తోటి కానీ లేకపోతే బయర్స్తో కానీ కలుపుతోంది. సో ఈ రకమైన ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా ఈరోజు చాలా పాపులర్గా ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, జబాంగ్, మయంత్రా ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగే మన ఈ ఫ్యాషన్కి సంబంధించిన కూడా ఫ్యాషన్ యాత్ర అని, మయంత్రా, జబాంగ్ ఇలా చాలా కస్టమర్కి చాలా ఈజీగా ఒక ప్లాట్ఫామ్ అంటే వేలాది ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తూ వేరియస్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని కూడా డిస్ప్లే చేస్తూ ఒకే మార్కెట్ ప్లాట్ఫామ్ మీద చాలా ఆప్షన్స్ ఇస్తూ కస్టమర్స్కి ఈ ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్ అనేది ఈరోజు చాలా పాపులర్గా వచ్చిందండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ అనే కాన్సెప్ట్ని చాలా చక్కగా డిఫైన్ చేశారు, చాలా బ్రాడ్గా డిఫైన్ చేశారు. అది ఎలా డిఫైన్ చేశారంటే ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే టెలికాం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో, అలాగే ఈ మార్కెట్ ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో, అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఆన్లైన్ ఆప్షన్స్ కూడా చాలా పాపులర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు క్విక్కర్ కానివ్వండి, OLX కానివ్వండి, చాలా మంచి అట్రాక్టివ్ ప్యాకేజెస్ తోటి చాలా ఈజీ మెథడ్స్ తోటి మనకి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎర్లియర్ లాగా మనం ప్రోడక్ట్ అమ్మాలి అంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ చాలా లెందీగా ఉండేది. కానీ ఈరోజు మన క్విక్కర్, OLX ఇటువంటి వెబ్సైట్స్ కనుక యూజ్ చేసినట్టయితే జస్ట్ మన వస్తువు ఏదైతే అమ్మాలనుకుంటున్నామో దాన్ని పిక్చర్ తీసి మనం అందులో పెట్టి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే దాని ద్వారా అది ఒక మార్కెట్ని తీసుకెళ్తోంది. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ని మనకి చాలా అందుబాటులో అంటే చాలా ఒక నార్మల్ ఒక యూజర్ కూడా తన ప్రోడక్ట్ని అమ్మే అందుబాటులో ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. సో ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటర్మీడియరీ డెఫినేషన్ అనేది చాలా బ్రాడ్గా ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్సే కాదు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ అంటాం, ఆన్లైన్ ఆప్షన్ పోర్టల్స్ అంటాం, వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అంటాం, అలానే సైబర్ కెఫేస్ అంటాం. ఈరోజు మనం సైబర్ కెఫేస్ కానీ ఇంటర్నెట్ కెఫేస్ కూడా చూసినట్టయితే ఇంటర్మీడియరీస్ గైడ్లైన్స్తో పాటు సైబర్ కెఫే అండ్ ఇంటర్నెట్ కెఫే గైడ్లైన్స్ ఉన్నాయండి 2011. ఎర్లియర్ మనకి ఇటువంటి గైడ్లైన్స్ ఏమీ లేవు.
సో ఇప్పుడు సైబర్ కెఫే ఓపెన్ చేయాలన్నా ఒక నార్మల్ పర్సన్ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించాలి. ఇప్పుడు నేను ఒక ఇంటర్నెట్ కెఫే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అలాగే మన సైబర్ కెఫే గైడ్ లైన్స్ 2011 ని పరిగణలోకి తీసుకొని అప్పుడు మాత్రమే నేను ఈ బిజినెస్ అనేది నేను చేయొచ్చు. అలానే ఈ కామర్స్ కూడా ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి నియమాలు ఉన్నాయంటే, మనం రెగ్యులర్గా బిజినెస్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు నార్మల్గా మనం బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ రకమైన చట్టాలు, ఏ రకమైన నార్మల్ బిజినెస్ రూల్స్ అనేది మనకి నార్మల్ బిజినెస్లో అప్లై అవుతాయో అవే ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ లో కూడా అప్లై అవుతాయి. కాకపోతే వీటితో పాటు కొన్ని అడిషనల్ లాస్ అనేవి మనకు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ 2011, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2011 అనేవి ఉన్నాయండి. అది మనకు పరిగణలోకి తీసుకొని వాటిని కంప్లై అవుతూ మనం కనుక ఆన్లైన్ బిజినెస్ లేకపోతే వెబ్సైట్స్ కానీ ఈ కామర్స్ కానీ చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయము. ఎటువంటి ప్రాబ్లం రేపు పొద్దున ఫేస్ చేసినా చట్టం మనకి సహకరిస్తుంది. అంటే మనకి చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఎలా అంటాము మనం. అలాగా మన చట్టపరంగా అన్ని సూచనలు పాటిస్తే మనకి డెఫినెట్ గా రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చట్టం అనేది మనకి సహకరిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా ఇందులోకి అంటే కొత్తగా ఎవరైనా వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ కామర్స్ సైట్ లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి చట్టపరంగా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? తప్పకుండానండి, దీన్ని మేము వెబ్సైట్ లీగల్ కంప్లైన్స్ అంటూ ఉంటాం. మేము దానిలో ప్రప్రథమంగా 5 అంశాలు ఉన్నాయండి ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినవి. మొట్టమొదటి ఏంటంటే, ఏ వెబ్సైట్ అయినా అది ఈ కామర్స్ వెబ్సైట్ కావచ్చు, లేకపోతే ఒక సింపుల్ కంపెనీ వెబ్సైట్ కావచ్చు, లేకపోతే అది ఒక కాలేజ్ వెబ్సైట్ కావచ్చు, ఒక ఇండివిజువల్ వెబ్సైట్ కావచ్చు, కానీ బేసిక్గా ఒక వెబ్సైట్ అనేది ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియరీ అవుతుంది. ఇంటర్మీడియరీ అయినప్పుడు మనకి ఈ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ 2011 అలాగే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రప్రథమంగా మనం కన్సిడర్ చేయాల్సింది 5 అంశాలు ఉన్నాయండి. మొట్టమొదట ప్రైవసీ పాలసీ. ఈ ప్రైవసీ పాలసీ అనేది ఈరోజు మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మన వెబ్సైట్స్ కానివ్వండి, లేకపోతే మన ఈ కామర్స్ సైట్స్ కానివ్వండి విజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ కామర్స్ లో మనం చూసినట్టయితే చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. అలా మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ డేటా కానీ మనం కలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా మనం చట్టం దృష్టిలో సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అని మనం డిఫైన్ చేయబడ్డాయండి. అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ని, సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని డిఫరెన్షియేట్ చేశారు. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ మనకి సెన్సిటివ్ పర్సనల్ అంటే, ఫస్ట్ పాస్వర్డ్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, మన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అవనివ్వండి. రెండోది మనకి ఈ మెడికల్ రికార్డ్స్, మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ రికార్డ్స్. ఈరోజు మనం చూసినట్టయితే చాలా వెబ్సైట్స్లో డాక్టర్స్ కానీ, ఈ ప్రైవేట్ క్లినిక్స్ కానీ మనకి ఈ హెల్త్ రిలేటెడ్ రిపోర్ట్స్ మీరు అప్లోడ్ చేయండి, లేకపోతే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా వాళ్ళ రిపోర్ట్స్ని ఆన్లైన్ ద్వారా మనకి అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మన యొక్క మెడికల్ అండ్ హెల్త్ రికార్డ్స్ అవుతాయి. అలాగే సెక్షువల్ ఓరియంటేషన్ అంటే మన జెండర్, అంటే మన ఆడవాళ్ళమా లేకపోతే మగవాళ్ళమా అనేది చెప్పే జెండర్, ఆ జెండర్ కూడా ఈరోజు మనకి సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పర్సనలీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అంటాం, PII అంటాం మనం దాన్ని. అంటే ఏ ఇన్ఫర్మేషన్తో అయితే మనం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే తన ఈమెయిల్ ఐడి, తన పాన్ కార్డు, తన డ్రైవింగ్ లైసెన్స్, తన ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మన పేరు, మన అడ్రస్, ఇవన్నీ కూడా ఒక మనిషిని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి ఈ ఇన్ఫర్మేషన్. సో వీటిని పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటాం. సో వీటితో పాటు మనం సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందాక నేను చెప్పినట్టు పాస్వర్డ్స్, మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషను, మెడికల్ రికార్డ్స్, హెల్త్ రికార్డ్స్, తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్, అదే మన సెక్షువల్ ఓరియంటేషను, తర్వాత బయోమెట్రిక్ అంటాం. బయోమెట్రిక్ అంటే మన ఆధార్ కార్డులో మనం చూసే ఉంటాం, ఈ ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, రెటినాస్, మన హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, మన సౌండ్ కానివ్వండి, ఇవన్నీ మన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. అంటే అవి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి యూనిక్గా ఉంటాయి, ఒకళ్ళకు ఉన్నట్టు ఇంకోళ్ళకు ఉండవు. కాబట్టి దీన్నే మనం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అని కూడా అంటాం ఈరోజు. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇలాంటి సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఐదర్ మనం కలెక్ట్ చేస్తున్నా, లేకపోతే స్టోర్ చేస్తున్నా, లేకపోతే ప్రాసెస్ చేస్తున్నా, లేకపోతే డీల్ చేస్తున్నా, ఈరోజు మనం ఈ ఇంటర్మీడియరీస్ అనే కాన్సెప్ట్లోకి మనం రిలేట్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం హ్యాండిల్ చేసినా, స్టోర్ చేసినా, ప్రాసెస్ చేసినా, లేకపోతే వాటిని ట్రాన్స్మిట్ చేసినా మనం జాగ్రత్తలు వహించాలి. దాని ద్వారానే మనం
ఈ ఈ యొక్క చట్టాలను ఉల్లంఘించకుండా మనం మన ఈ కామర్స్ బిజినెస్ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అందులో ప్రప్రథమంగా నేను చెప్పింది ఇందాక ప్రైవసీ పాలసీ. ఈ ప్రైవసీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం చూసినట్టయితే ఈ ప్రైవసీ పాలసీలో మనం ఏ రకమైన డేటా కలెక్ట్ చేస్తున్నాం, అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం, ఏ పర్పస్ గురించి కలెక్ట్ చేస్తున్నాం అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ఈరోజు మనం చాలా వెబ్సైట్స్లో నేను కూడా చూస్తున్నాను, వాళ్ళు ఈరోజు ఇంటర్నెట్కి వెళ్ళి కట్ కాపీ పేస్ట్ అని ఎక్కడో ఎవరి దగ్గర నుంచో కాపీ చేసి వాళ్ళ దానిలో పెట్టుకుంటున్నారు. అలా చేయడం వల్ల మనం మర్చిపోతున్న ఫ్యాక్ట్ ఏంటంటే కాపీరైట్ అనే సమస్య కూడా మనకు ఎదురవుతుంది. కాపీరైట్ ఇన్ఫింజ్మెంట్, కాపీరైట్ వైలేషన్ అంటాం మేము. అంటే ఇంకెవరితో ఇన్ఫర్మేషన్ని మనం కాపీ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా మనం వాడడాన్ని కాపీరైట్ వైలేషన్ అంటారు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్లో కూడా అంటే మనం చట్టాన్ని ఏ రకంగా పాటించాలి, మనం పాటించాల్సిన విధంగా పాటించాలి. అంతేగాని ఒక చట్టం పాటించడానికి ఇంకో చట్టాన్ని మనం ఈరోజు ఉల్లంఘిస్తున్నాం. ఆ రకంగా కాకుండా మన ఓన్గా ఏ రకమైన నిబంధనలు అయితే మనకి ఈ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేశాయో ఆ రకమైన నిబంధనలు వాడి మనం కనుక మన ప్రైవసీ పాలసీ కనుక డ్రాఫ్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో మొట్టమొదటిగా ఈ కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్స్ కానివ్వండి, చూడాల్సింది ఏంటంటే ఈ ప్రైవసీ పాలసీ ఒకటి ప్రప్రథమంగా చూడాలండి. దీంతో పాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇప్పుడు నేను ఒక వస్తువు కొన్నానంటే దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే లీగల్గా ఇప్పుడు నాకు రిటర్న్ చేయాలి, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏ రకమైన పాలసీ నేను పెట్టాలి, అలానే రిఫండ్కి సంబంధించింది, పేమెంట్కి సంబంధించింది. ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది పేమెంట్ గేట్వేస్ని వాడుతున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏ రకమైన ప్రాబ్లమ్స్ రేపు ఇప్పుడు ఐపీకి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు చాలామంది చాలా వెబ్సైట్స్లో ఫోటోగ్రాఫ్స్ పోస్ట్ చేస్తారు, వీడియోస్ పోస్ట్ చేస్తారు. దాని యొక్క ఓనర్షిప్, దాని యొక్క కంటెంట్ ఎవరు ఓనర్షిప్ వహిస్తారు, ఎటువంటి సందర్భాల్లో ఇలాంటి ఒకవేళ దాని గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని మనం కాంటాక్ట్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రొవైడ్ చేయాలండి. సో రెండోది ఇందాక నేను చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. అలాగే మూడో పాయింట్ ఏంటంటే డిస్క్లైమర్. డిస్క్లైమర్ అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి కాదు. మనం ఇప్పుడు ఈరోజు మనం చూసినట్టయితే మన వెబ్సైట్లో మన కంటెంట్ కానివ్వండి, మనం పోస్ట్ చేసే ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే మనం ఒక ఒపీనియన్ కానివ్వండి, మనం రాసే రివ్యూ కానివ్వండి, ఇలాంటివి ఎవరిని ఉద్దేశించకుండా అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మన జాగ్రత్తలు మనం వహిస్తూ ఈ యొక్క డిస్క్లైమర్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మనం ఏ రకంగానో తెలుసో తెలియకో లేకపోతే ఏ మేనర్లో అయినా సరే మన ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాల్ని కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రైవసీని కానీ మనం వైలేట్ చేయకుండా ఏ రకమైన సూచనలు మనం తీసుకుంటున్నామో ఈ డిస్క్లైమర్ ద్వారా మనం తెలియజేయాలి. ఇది మూడోది. ఇంకా నాలుగోది ఒక గ్రీవియన్స్ మెకానిజం అనేది అపాయింట్ చేయాలండి. మనం ఇప్పుడు ప్రతిసారి మనం చూసినట్టయితే ఇప్పుడు మనం చాలా చోట్ల షాపింగ్కి వెళ్తూ ఉంటాం, అక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ డెస్క్ అని హెల్ప్ డెస్క్ అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక గ్రీవియన్స్ ఆఫీసర్ని మనం అపాయింట్ చేయాలి. ఈరోజు ఆ గ్రీవియన్స్ ఆఫీసర్ యొక్క బాధ్యత ఏమిటంటే వెబ్సైట్లో జరిగే ఏ ప్రాబ్లమ్స్కైనా ఎటువంటి సమస్యలకైనా అతన్ని కాంటాక్ట్ చేయాలి. సో అతని డీటెయిల్స్, అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఈరోజు చాలా వెబ్సైట్స్లో ఈ గ్రీవెన్స్ మెకానిజం అనేది చాలా తక్కువ వెబ్సైట్స్లో ఉంది, చాలా వెబ్సైట్స్లో లేదు. ఇలా లేనట్టయితే కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయండి. సో నాలుగోది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రీవెన్స్ మెకానిజం. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే కంప్లైన్స్ అంటాం. అంటే కంప్లైన్స్ అంటే ఇప్పుడు మనం చట్టం ఇందాక మాట్లాడినట్టుగా ఈ కామర్స్ యొక్క రిలేటెడ్ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008, అలాగే ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ 2011 అంటూ ఉంటాం. అందులో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసినా లేకపోతే వెబ్సైట్ నడిపినా ఈ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ మనకి ఇవ్వబడ్డాయి చట్టం ద్వారా. ఫస్ట్ ఏంటంటే ఐదర్ మీరు ISO 27001 గైడ్లైన్స్ని ఫాలో చేయొచ్చు. ఏ రకంగా అయితే ఈరోజు మనం ISO 9001 యాగ్మార్క్ ఇటువంటి స్టాండర్డ్స్ మనం ఎలా చెక్ చేస్తున్నామో అలాగే 27001 ISO 27001 స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వచ్చు. రెండోది ఏంటంటే మనం ఓన్గా మన పాలసీస్ అనేది డ్రాఫ్ట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆమోదన చేసిన పాలసీని వెబ్సైట్లో పెట్టుకోవడం రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే యూజర్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు మనం ఏదైతే డేటా మనం కలెక్ట్ చేస్తున్నామో యూజర్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే కస్టమర్ దగ్గర నుంచి కానివ్వండి, ఆ డేటాని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న అగ్రిమెంట్ అంటే మనం పేజీలు పెట్టక్కర్లేదంటే ఒక సింపుల్ 1 పేజ్ అగ్రిమెంట్ తయారు చేసుకొని ఈ యూజర్స్కి మనకు అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ డేటా, ఏ డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఇలా కొన్ని
మన లీగల్గా మనకి ప్రొవైడ్ చేసిన గైడ్ లైన్స్ నుంచి అది మనం పరిగణనలోకి తీసుకొని మనం ఒక యూజర్ అగ్రిమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఏ ఈ కామర్స్ కంపెనీ అయినా, ఏ వెబ్సైట్ అయినా, ఏ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయినా ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 అంశాలను పాటించాలి. ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్, గ్రీవెన్స్ మెకానిజం, అలాగే యూజర్ అగ్రిమెంట్. ఈ 5 కనుక పాటించినట్టయితే మనం చట్టపరంగా అన్ని సూచనల్ని మనం పాటిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వాళ్ళపైన అంటే ఎలాంటి యాక్ట్ తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అదండి ఇది. ఇప్పుడు ఈరోజు మనం చూసినట్టయితే మన దేశంలో 90% వెబ్సైట్స్ కూడా ఇటువంటివి. సో మనకి ఎలాంటి ఫీలింగ్ అంటే నార్మల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మనం ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వం. అలా కాకుండా ముందు జాగ్రత్తగా ఒక ప్రికాషనరీ మెజర్గా మనం ఇది మ్యాండేటరీగా మనకి ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాలు మనం జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఏరటువంటి చట్టరీత్యా నేరాలకు మనం పాల్పడం. అదే ఈ రకమైన పాలసీలు, ఈ రకమైన 5 అంశాలు మనం పాటించినట్టయితే ఏ అంశం పాటించకపోయినా ఒక కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అదర్ యూజర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్ ఎవరైతే యూజ్ చేస్తారో, ఎవరైతే ఇప్పుడు కస్టమర్ కానివ్వండి, ఒక కంప్లైంట్ కనుక ఇచ్చినట్టయితే 2 రకాల యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందండి. ఒకటేమో సివిల్ యాక్షన్, ఇంకోటేమో క్రిమినల్ యాక్షన్. ఇప్పుడు సివిల్ యాక్షన్ అంటే కాంపన్సేషన్ అంటాం, అంటే డ్యామేజెస్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మనకి ఏంటంటే 5 కోట్ల రూపాయల దాకా మనకి కాంపన్సేషన్ ప్రొవైడ్ చేయడానికి చట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి అంటే ఇక్కడ మనం ఒక ఉల్లంఘనకి 5 కోట్లు అంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 పాలసీలు, 5 అంశాలు మనం ఇక్కడ ప్రప్రదంగా మాట్లాడుకున్నాం. ఈ 5 అంశాల్లో ఏ ఒక్క అంశం లేకపోయినా సరే అప్ టు 5 crores అనేది సివిల్గా మేము నుంచి కాంపన్సేషన్ అంటే మానిటరీగా అంటే డబ్బు ద్వారా ఒక డ్యామేజ్ ద్వారా నేను మీ దగ్గర నుంచి తీసుకునే కంపెనీ దగ్గర నుంచి, లేకపోతే ఈ వెబ్సైట్ ఓనర్ దగ్గర నుంచి, వెబ్సైట్ డెవలప్మెంట్ కంపెనీ దగ్గర నుంచి, లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి మనం తీసుకునే అవకాశం ఉందండి. దాంతో కాకుండా క్రిమినల్ యాక్షన్ కూడా మనం తీసుకోవచ్చు. క్రిమినల్ యాక్షన్స్ అంటే మనకు అఫెన్స్ బై కంపెనీస్ అంటూ ఉంటాం. అఫెన్స్ బై కంపెనీస్ అంటే ఈ జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా ఏదైతే ఈ కామర్స్ కంపెనీస్ కానివ్వండి, వెబ్సైట్స్ కానీ ఉన్నాయో వాళ్ళ మీద క్రిమినల్గా మనం యాక్షన్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఈ క్రిమినల్ యాక్షన్ అనేది 2 రకాలండి. ఒకటేమో పెనాలిటీ అంటే ఫైన్, 1 lakh రూపీస్ నుంచి 10 lakh రూపీస్ దాకా ఫైన్ వేసే అవకాశం ఉందండి. దాంతోపాటు మన ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే సిఇఓలు కానివ్వండి, లేకపోతే టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని ద్వారా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళొక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు మేనేజర్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో ఎంప్లాయీస్ కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఒక్కళ్ళే కాదు, కంపెనీ మేనేజ్మెంట్, కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఈరోజు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనం పాటించకపోతే. సో ఐదర్ సివిల్ కానీ క్రిమినల్ కానీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ 5 అంశాలు కనుక మనం పాటించకపోతే. వీటితో కాకుండా సపోజ్ మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత కూడా ఇంకేమైనా జరిగింది అనుకోండి, ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే 100% సెక్యూర్డ్ ఇంటర్నెట్ అనేది లేదు ఏ ప్రపంచంలో కూడా. అందుకనే మనం రీజనబ్లీ సేఫ్ లేకపోతే రీజనబ్లీ సెక్యూర్డ్ అంటూ ఉంటాం మనం. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ 5 అంశాలని మనం పాటించినట్టయితే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంపెనీ లేకపోతే మేనేజ్మెంట్ యొక్క లయబిలిటీ చాలా చాలా మినిమం ఉంటుందండి. అందుకే అదొకటే కాకుండా యూజర్ కూడా ఏంటంటే తనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే నేను ఇలాంటి 5 అంశాలు లేని వెబ్సైట్స్లో నేను నా డేటా ఇవ్వకూడదు, లేకపోతే నేను పర్చేస్ చేయకూడదు అనే ఒక అవేర్నెస్ కూడా యూజర్స్లో వచ్చినట్టయితే ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ సైబర్ నేరాలు కానీ కొంతవరకు మనం అరికట్టచ్చు. ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు ఈ కామర్స్ లో ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి బయర్స్ కి సలహాలు ఏమైనా ఇస్తారా సేఫ్ అండ్ సెక్యూర్ షాపింగ్ కోసం? తప్పకుండానండి. ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ కోసం మనం ప్రప్రథమంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ 5 అంశాలు ఒక వెబ్సైట్ లో కానీ ఒక ఈ కామర్స్ స్టోర్ లో కానీ ఉన్నాయా, అవి ఉన్నట్టయితే వాటిని ఒకసారి చదవండి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఏవి చదవకుండా డైరెక్ట్ గా ఓకే అని నొక్కేస్తాం, అంటే ఐ అగ్రీ అని అంటాం మనం. నేను ప్రతిసారి అదే చెప్తుంటాను. అది ఎలా ఉంటుంది అంటే మనం తెలుసో తెలియకో ఓకే అని యాక్సెప్ట్ చేసేసాం టర్మ్స్ అండ్ కండిషన్స్.
సో ఇలా కాకుండా ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చదివి అందులో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు చాలా మంది 15 daysలో రిఫండ్ అంటూ ఉంటారు, 15 days రిటర్న్ పాలసీస్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ కామర్స్లో మనకి మేజర్గా మనం ఒక ఫ్లా ఏంటంటే ఎవరైతే అమ్ముతున్నారో ఏ ప్రోడక్ట్ అయితే మనం అమ్మకానికి కొందామని అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని మనం ఫిజికల్గా చూడలేం. సో ఫిజికల్గా చూడలేం కాబట్టి దాన్ని మనం ఒక ట్రస్ట్ తోటి మనం కొంటున్నాం. మనం మామూలుగా ఈరోజు చూసినట్టయితే ఫిజికల్గా స్టోర్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు మొబైల్ ఫోన్ కొనాలనుకోండి ఉదాహరణకి, ఆ మొబైల్ యొక్క ప్యాకేజ్ ఎలా ఉంది అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. అలాగే మీరు ఏ వెబ్సైట్లో అయినా ఇలాంటి ఐటమ్స్ ఏదైనా పర్చేస్ చేస్తుంటే దాని యొక్క వారంటీస్ కానివ్వండి, దాని యొక్క టర్మ్స్ కానివ్వండి క్లియర్గా చదవాలి. అది చదివి అర్థం చేసుకున్న తర్వాతే మనం ఆ వెబ్సైట్లో మనం పర్చేస్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినట్టయితే పెద్ద పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్స్ వాటి మొబైల్ ఫోన్ బదులు ఒక సబ్బు బిళ్ళ లేకపోతే ఒక చిన్న పెన్ డ్రైవ్ లేకపోతే డ్యామేజ్డ్ సెల్ ఫోను, సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ ఇలాంటివి డెలివర్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు మనకి అవగాహన ఉండి ఒక యూజర్ ఇవి ఇందాక చెప్పిన 5 అంశాలు ఉన్నాయా, ఉంటే ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన ప్రాబ్లం రేపు పొద్దున్నే నేను ప్రాబ్లం వస్తే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే పరిగణనలోకి ఇవన్నీ ఇందాక చెప్పిన నేను ఫ్యాక్ట్స్ అన్ని పరిగణనలోకి తీసుకుంటే మనకు ఒక క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకే, ఈ సైట్ బాగుంది, ఈ సైట్ అంతా లీగల్గా ప్రొటెక్ట్ అయ్యి ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది. ఈ 5 విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఈ కామర్స్ ప్రొవైడర్స్ కానివ్వండి లేకపోతే కస్టమర్స్ కానివ్వండి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆ వీటితో పాటు ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు ఈరోజు ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం అంటే SSL అంటాం, అంటే సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అంటాం. ఈ పేమెంట్ అనేది ఇప్పుడు నార్మల్గా మనం ఎలక్ట్రానిక్ పేమెంట్ చేసినట్టయితే ఈ పేమెంట్ గేట్వేలకి ఈ SSL అనే మెకానిజం యూజ్ చేస్తాం. ఈ SSL యూజ్ చేయడం వల్ల కస్టమర్ ఏమనుకుంటున్నాడంటే అది 100% సేఫ్ లేకపోతే సెక్యూర్డ్ మెకానిజం అనుకుంటున్నాడు. కానీ రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ మీరు ఒక సర్వే జరిగిందండి. ఆ సర్వేలో జరిగింది ఏంటంటే ఇప్పుడు PCI అంటాం. PCI అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ. ఈ PCI అంటే ఈ క్రెడిట్ కార్డ్ కానివ్వండి లేకపోతే ఈ పేమెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఈ పేమెంట్ గేట్వేలు కానివ్వండి ఆ PCI గైడ్లైన్స్ని ఫాలో చేయాలి. కానీ ఈ SSL అనేది ఈ PCI గైడ్లైన్స్కి ఏ రకంగా సంబంధం లేకుండా అంటే అందులో ప్రొవైడ్ చేసినటువంటి గైడ్లైన్స్ని ఏ రకంగానూ పాటించకుండా ఈ SSL అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా 100% సెక్యూర్డ్ అండ్ సేఫ్ కాదు అని నేను ఈరోజు అందరి యూజర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు పేమెంట్ కూడా మనం ఇంపార్టెంట్గా చూడాలి. అసలు వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి ఈ పేమెంట్ గేట్వే గురించి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారా, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారు అనేది మనం క్లియర్గా ఈరోజు ప్రతి ఒక్క యూజరు వెరిఫై చేసుకోవాలి. అలానే డిస్కౌంట్స్ ఈరోజు మనం చూసినట్టయితే చాలా వెబ్సైట్స్ 100% అని నేను చెప్పను, కానీ 80% డిస్కౌంట్ అని 70% డిస్కౌంట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటి డిస్కౌంట్స్ ఎప్పుడైతే డిస్కౌంట్ శాతం చాలా ఎక్కువ ఉందో 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా నేను ప్రతి ఒక్క యూజర్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే చాలా ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు మొబైల్స్ కానివ్వండి వాచెస్ కానివ్వండి ఇటువంటి ప్రోడక్ట్స్ కూడా ఫేక్ ప్రోడక్ట్స్ అంటే ఇంత తక్కువ కాస్ట్కి చాలా తక్కువ ప్రైజింగ్కి ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం అనగానే చాలా మంది యూజర్స్ కానీ కస్టమర్స్ కానీ అట్రాక్ట్ అవుతున్నారు. అది కూడా ఒక రకమైన మోసానికి దారితీస్తుంది. సో ఇవాళ లెక్కకు మించి ఒకవేళ ఒక 40-50% అబోవ్ డిస్కౌంట్ ఉన్నట్టయితే ఒకసారి చూసి అది ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాము, ఆ సైట్లో ఇంకెవరన్నా పర్చేస్ చేశారా అని ఒక సెర్చ్ చేసుకొని డ్యూ డెలిజెన్స్ అంటాం మేము, ఇది చేసుకొని మనం రెగ్యులర్గా ఎప్పుడైతే మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఐటెం కొనాలనుకుంటే ఆ షాప్ యొక్క ఐడెంటిటీని మనం ఎలా వెరిఫై చేస్తామో అలానే ఆన్లైన్లో కూడా దానికి సంబంధించిన రివ్యూలు కానివ్వండి, అసలు ఎలా ఉన్నాయి, అసలు ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదా, వాళ్ళకి ఎలాంటి డీలర్షిప్ ఉంది, 100% ఆథెంటిక్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా, ప్రాబ్లం వస్తే ఏంటి, వారంటీలు ఏంటి, ఇలాంటివన్నీ చిన్నవి కనుక మనం చూసినట్టయితే మనం రీజనబుల్గా ఒక సేఫ్ బ్యాంకింగ్ ఎన్వైరన్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్ కూడా మనం చూసి ఈరోజు బ్యాంకింగ్ సైట్స్ కూడా చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఫిషింగ్ అంటాము, ఏంటంటే ఫేక్ పేజ్ అలాగే ఉంటుంది కానీ ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎర్రర్ చూపిస్తుంది. సో వెంటనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఎర్రర్ చూపించింది కాబట్టి రెండోసారి కూడా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. దీన్ని ఫిషింగ్ అంటారు. అంటే ఫేక్ పేజ్ని ఒరిజినల్ లాగే కనపడుతుంది, దీన్ని ఫిషింగ్ అంటాము. ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఇంకెవరికో వెళ్ళిపోతాయి, సెకండ్ టైం నేను చేసినప్పుడు ఒరిజినల్గా బ్యాంక్కి వెళ్తున్నాయి. సో ఇవి కూడా మనం ఆలోచించి మనం పర్చేస్ చేయాలని నేను ప్రతి ఒక్క యూజర్ని కోరుకుంటాను.
సో ఇది ఒకటే కాదండి, ఇంకోటి ఏంటంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా మనకి ఈ కామర్స్ మించిన మీడియా లేదండి. ఎందుకంటే ఈరోజు ఒక క్లిక్ ఆఫ్ అ బటన్ తోటి ఎక్కడో ఏదో దేశంలో ఉన్న ప్రోడక్ట్ని నేను నా డోర్ స్టెప్లో లేకపోతే నా ఫింగర్ టిప్లో నేను కొనగలుస్తున్నాను. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కామర్స్ ద్వారా, ఈ ఆన్లైన్ పర్చేస్ ద్వారా. కాకపోతే ఇందాక మనం చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న నిబంధనలు ఐదర్ కస్టమర్స్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ వెబ్సైట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలాంటి చిన్నవి కనుక పాటిస్తే వాళ్ళు ఇంకా చట్టపరమైన ఉల్లంఘనలు ఏవి జరగకుండా ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకులకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. ఓకే అండి, చూసారు కదా ఇప్పటి వరకు సాయి సుశాంత్ గారు ఇచ్చిన సజెషన్స్ ని. ఈ కామర్స్ సైట్స్ రన్ చేసే వాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇలాంటి సజెషన్స్ ని పాటిస్తే కనుక మీ బిజినెస్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. అలాగే యూజర్స్ కూడా మీరు ఇలాంటి సజెషన్స్ పాటిస్తే కనుక మీరు రీజనబుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ షాపింగ్ ని ఎంజాయ్ చేయవచ్చు.